పారిశ్రామికవేత్త రఘురామకృష్ణంరాజు వైసీపీలో చేరారు. జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. వైసీపీ నుంచి నర్సాపురం ఎంపీ అభ్యర్థిగా రఘురామకృష్ణంరాజు పోటీ చేసే అవకాశం ఉంది. విభజన హామీలు సాధించే సత్తా జగన్ కు మాత్రమే ఉందంటున్న రఘురామకృష్ణంరాజుతో మా కరెస్పాండెంట్ అశ్విత ఫేస్ టు ఫేస్. పారిశ్రామికవేత్త రఘురామకృష్ణం గారు వైసీపీలో జాయిన్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. ప్రస్తుతం మనతో రఘురామకృష్ణంరాజు ఉన్నారు. ఆయనతో మాట్లాడి చూద్దాం. సార్, వారం రోజుల క్రితం కూడా స్పష్టంగా టీడీపీలో ఉంటానని చెప్పి మళ్ళీ ఇప్పుడు వైసీపీలో జాయిన్ అవ్వడానికి గల ప్రధాన కారణాలేంటి? వారం రోజుల క్రితం అంటారేంటండి? ఈరోజు ఉదయం దాకా కూడా నేను నిన్న రాత్రి రాజీనామా చేశా. నిన్న రాత్రి వరకు నేను తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాను. మీరు వారం దాకా వెళ్ళారు. ఏం చెప్పాలి దానికి? నిన్న రాత్రి వరకు తెలుగుదేశంలోనే ఉన్నాను. అది నిజం. సడన్గా ఎందుకు వైసీపీలో జాయిన్ అవుతానన్న నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది? వైసీపీలో జాయిన్ అవ్వడానికి ముఖ్య కారణం నా ఏరియా ప్రజలు. ఆ తర్వాత రాష్ట్ర ప్రజలు కూడా వాళ్ళ మనోభావాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారిని పాదయాత్రలో బాగా దగ్గరగా చూసిన తర్వాత ఇంకా దగ్గరికి తీసుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చినట్టు నాకు స్పష్టంగా అర్థమైంది. బట్ అప్పుడు నేను వేరే పార్టీలో ఉన్నాను. ఆ సమయంలో ఈ పార్టీలో ఉన్న నా ప్రియమిత్రులు, పాత స్నేహితులు అందరూ కూడా నన్ను తిరిగి మనందరం కలిసి పనిచేద్దాం, రాజశేఖర్ రెడ్డి గారిని వారి ఆశయాల ప్రతినిధిగా జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి మనం ముఖ్యమంత్రి చేసుకుందాం అని నన్ను ఆహ్వానించడం జరిగింది. నేను వచ్చినా రాపోయినా పీపుల్ హ్యావ్ డిసైడెడ్ హీ ఈజ్ గోయింగ్ టు బి ద చీఫ్ మినిస్టర్. బట్ నా నియోజకవర్గంలో ప్రజలకి మంచి జరగాలి అంటే ఐ థాట్ ఐ షుడ్ బీ ఆల్సో ఆన్ ది రైట్ సైడ్. ఇప్పుడు మీకేంటి, చాలామంది పార్టీలు మారిపోయేటప్పుడు చెప్తారు నా నియోజకవర్గ అభివృద్ధి కోసం నేను పార్టీ మారిపోయానని. పార్టీ మారిన తర్వాత అలా వస్తే దరిద్రంగా ఉంటుంది. అందుకని నేను ముందు వచ్చేసా అంతే. అయితే మొదట 2014 ఎన్నికల ముందు వైసీపీతోటే మీ ప్రస్థానం మొదలుపెట్టారు. మళ్ళీ ఫైనల్గా వైసీపీలోకి వచ్చి చేరారు. దీని పట్ల అంతేనండి. నేను వేరే పార్టీకి పోటీ చేయలేదు. ఇప్పుడు వేరే పార్టీలో నాకు పోటీ చేసే అవకాశం కూడా రాలేదు. సో అంచేత నేను ఏ పార్టీని మోసం చేయలేదు. వెళ్ళాం, మళ్ళీ ఎన్నికల సమయానికి మళ్ళీ తిరిగి నా సొంత ఇంటికి వచ్చేసాం. చిన్న చిన్న మనస్పర్ధలు, కమ్యూనికేషన్ గ్యాప్స్ వచ్చిన మాట వాస్తవం. ఆ మనస్పర్ధల్ని ఇప్పుడు మీ ఇంట్లో మీకు పెళ్ళయిందో లేదో, మీకు మీ హస్బెండ్కి గొడవ వచ్చిందనుకోండి, మీ అత్తమాంగారు లేకపోతే మీ అమ్మ నాన్నలో చెప్తారు, అమ్మ ఇది కరెక్ట్ కాదు, ఇది అబద్ధం చేసుకున్నామ్మా అని చెప్తారు. అలాగే ఈ పార్టీలో కుటుంబ పెద్దలు కానీ లేకపోతే మా ఒరిజినల్ వైఎస్ఆర్ ఫ్యామిలీ పెద్దలు ఎవరైనా సరే మా కావాల్సిన మనుషులు ఆ కమ్యూనికేషన్ గ్యాప్స్ని ఐరన్ అవుట్ చేయడం జరిగింది. సో లక్కీగా అది రైట్ టైంకి. ఇప్పుడు నేను వేరే పార్టీలో పోటీ చేసి నేను అక్కడ నెగ్గిన తర్వాత అయినా లేకపోతే ఇంకో రకంగా అయినా అంతా అయిపోయిన తర్వాత ఐరన్ అవుట్ చేసినా కూడా పార్టీ మారం కాబట్టి, ఒక పార్టీలో నెగ్గి ఇంకో పార్టీలోకి వెళ్ళటం భావ్యం కాదు కాబట్టి అక్కడే ఉండిపోవాల్సి వచ్చేది. సో అట్ ద రైట్ టైం, బహుశా ప్లానెటరీ పొజిషన్ బాగుండి ఉండొచ్చు, అట్ ద రైట్ టైం ప్రజలు అభిమతం నాకు తెలియటం, ఎందుకంటే నేను 6 నెలల నుంచి తిరిగాను కాబట్టి నాకు తెలిసింది, లేకపోతే నాకు తెలిసేది కాదు, కోరుకుంటున్నారని. అదే సమయంలో నా స్నేహితులు కూడా నన్ను కోరుకోవటం జరిగింది. సో ఇది మ్యాచ్ అయింది. సో ఆ ఇష్యూస్ని ఐరన్ అవుట్ చేసుకుని మళ్ళీ తిరిగి కుటుంబం అంతా ఒకటైంది. నరసాపురం ఎంపీగా వైసీపీ నుండి పోటీ చేయబోతున్నారా? స్పష్టమైన హామీ ఏమైనా లభించిందా? అదే, ఎటువంటి హామీ నాకు లభించలా. నాకు అప్పచెప్పింది ఒక బాధ్యత. ఎంపీగా నేను ఎమ్మెల్యేగా 7గురిని గెలిపించవలసిన బాధ్యత ఆయన నాకు ఇవ్వటం జరిగింది. నేను ఆయనకి హామీ ఇవ్వటం జరిగింది. సో హామీ ఇచ్చింది నేను, బాధ్యత అప్పచెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు. 7 ఎమ్మెల్యేలను గెలిపించే దిశగా ఏ వైపుగా అడుగులు వేయబోతున్నారు ప్రచారం దృష్ట్యా? ఏమి నవరత్నాలు వేసుకుని వెళ్తాం ఇంటింటికి, అంతే. ఆ నవరత్నాలు వాళ్ళు ఉంచుకుంటారు, మాకు ఓడేస్తారు, నెగ్గుతాం. వీ విల్ ఇంప్లిమెంట్. ఏనికైనా నవరత్నాలే. అంటే మరి నవరత్నాల నుంచి అన్ని కాపీ కొడుతున్నారు చంద్రబాబు అని. అవును, ఆల్రెడీ నష్టం మాకు వచ్చిన నష్టం 3 రత్నాలు కాపీ కొట్టాం. ఇంత మునుపు మేము ఉన్నాం. ఆ 3తో పాటు మిగిలిన 6 వచ్చిన తర్వాత ఇంప్లిమెంట్ అవుతాయి. తప్పే ఉంది. నవరత్నాలని దొంగిలించి ప్రజలకేగా వాళ్ళు ఇచ్చింది కూడా, వాళ్ళే ఉంచుకోలేదు కదా. ఆ 3తో పాటు మిగిలిన 6
ఈ రాబోయే ప్రభుత్వం ఇస్తుంది. సో మొత్తంగా 7 సీట్లను గెలవబోతున్నారు వచ్చే ఎన్నికల్లో. అనుమానం లేదు, మా పార్లమెంట్ వరకు అనుమానం లేదు. థ్యాంక్ యూ సార్. సో మొత్తానికి 7 ఎమ్మెల్యే స్థానాలను ఖచ్చితంగా గెలిచి తీరుతామని చెప్తున్నారు. ప్రజల అభిష్టం మేరకే వైసీపీలో జాయిన్ అయ్యనేసి రఘురామకృష్ణం గారు తెలుపుతున్నారు. ప్రస్తుతం ఇది వైసీపీలో ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుబ్రహ్మణ్యంతో అశ్విత, ప్రైమ్ 9 న్యూస్.